మద్దతుగా రావడం జరిగింది. ఇప్పుడు సుధాకర్ గారు మాట్లాడవలసిందిగా కోరుతూ ఆహ్వానిస్తున్నాను. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మహిళా దినోత్సవం జరుపుకుంటూ ఉంటే మన తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగ మహిళా అభ్యర్థులు మహిళా నిరసన దినోత్సవం జరుపుకోవటం చాలా బాధాకరం. దీనికి కారణం ఏంటి అని అంటే రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి జీవో నెంబర్ 3. కేసీఆర్ గారి నాయకత్వంలో 2023 సంవత్సరంలో గురుకులాలో 9210 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశారు. దీనిలో మీకు అర్థం కావటం కోసం పీజీటీ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ అనేటువంటి ఒక నోటిఫికేషన్లో జనరల్ స్కూల్స్లో 650 పోస్టులు సుమారుగా రిక్రూట్మెంట్కి వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చారు. కేసీఆర్ గారు మహిళలకి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించుకున్నారంటే 650 పోస్టుల్లో 350 పోస్టులు సుమారు మహిళలు కేటాయించి జనరల్లో కూడా మహిళలు పోటీ పడటానికి అవకాశం కల్పించారు. అంటే కనీసం 300లో ఒక 100 మంది వచ్చినా 450 మంది మహిళలు ఈ యొక్క రిక్రూట్మెంట్లో వాళ్ళు సెలెక్ట్ అయితే 450 మహిళా కుటుంబాలు ఈరోజు మహిళా దినోత్సవాన్ని ఎంతో సంతోషంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో కేసీఆర్ గారి నాయకత్వంలో రిక్రూట్మెంట్కి నోటిఫికేషన్ ఇస్తే, అలాగే దాని ప్రకారము ఆగస్టులో ఎగ్జామ్స్ నిర్వహించారు. ప్రిలిమ్స్ అయిపోయినాయి, ఫైనల్కి కూడా అయిపోయిన తర్వాత ఆగస్టు 31కి రిజల్ట్ ఇవ్వడానికి రెడీ అవుతున్నటువంటి సమయంలో కొంతమంది పురుషులు ఏం చేశారంటే హారిజంటల్ విధానంలో ఇంప్లిమెంట్ చేయాలని కోర్టుకెళ్ళి ఇంటీరియం డైరెక్షన్ తీసుకొచ్చారు. కానీ కేసీఆర్ గారు నాయకత్వం ఉంటే ప్రభుత్వం మహిళలకు అన్యాయం జరుగుతుంది హారిజంటల్ ఇంప్లిమెంట్ చేస్తే అని చెప్పేసి దాని మీద కౌంటర్ దాఖలు చేసి కోర్టులో మా తరపు నుంచి మహిళా అభ్యర్థుల తరపు నుంచి కూడా చాలా వరకు పోరాడారు. ఈలోపు ఎలక్షన్ రావటం, తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ రావటం, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన వెంటనే కోర్టులో ఉన్నటువంటి కేసులన్నీ ఉపసంహరించుకొని డిసెంబర్ 1వ తారీఖున ఒక మెమోను రిలీజ్ చేశారు. ఈ మెమోను ఆధారం చేసుకొని ఫిబ్రవరి 6వ తారీఖు కోర్టులో ఉన్నటువంటి కేసులన్నీ మేము రద్దు చేసుకున్నామని ప్రభుత్వం చెప్పడం, దీనితోటి వాళ్ళు జీవో నెంబర్ 3ని తీసుకొని రావడం కూడా జరిగింది. దీనివల్ల మహిళలకు ఎంత తీవ్రమైనటువంటి నష్టం జరిగిందో నేను మీకు చెప్పాలని నేను ఇష్టపడుతున్నాను. ఉదాహరణకి ఇప్పుడు 450 మంది మహిళలు సెలెక్ట్ కావాలి, వాళ్ళు ఉద్యోగాలు రావాలని కేసీఆర్ గారు ఆశిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రిక్రూట్మెంట్ రిజల్ట్ మొత్తం వచ్చిన తర్వాత మనం చూస్తే సెలక్షన్ లిస్టులో పీజీటీలో కేవలం 77 మంది మాత్రమే సెలెక్ట్ అయ్యారు. 77 మంది సెలెక్ట్ అయ్యారు. ఒకవేళ హారిజంటల్ విధానంలో ఇంప్లిమెంట్ చేసిన 33% ప్రకారం అయినా కూడా 600 పోస్టుల్లో 180 నుంచి 200 మంది దాకా రిక్రూట్మెంట్ చేయాలి. కానీ 77 మంది అంటే 650లో 77 అంటే 12% లేదా 13% మాత్రమే రిక్రూట్మెంట్ చేసి మహిళా అభ్యర్థులకి తీవ్రమైన నష్టాన్ని తీసుకొచ్చి ఈరోజు అనేక మంది మహిళలు తెలంగాణలో ఆడబిడ్డలు ఏడుపుకి కారణమైనటువంటి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి జీవో నెంబర్ 3 కారణం. దీన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ 12% కూడా ఏ మహిళలు ఉన్నారు అని అంటే హైదరాబాద్ లాంటి పెద్ద పెద్ద పట్టణాల్లో కార్పొరేట్ స్కూల్స్లో లక్షల కోచింగ్ తీసుకున్నటువంటి మహిళలు మాత్రమే ఆ యొక్క 12% మెరిట్లో ఉండగలిగారు. గ్రామీణ ప్రాంతాల్లో పేద మహిళలు, ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలు 12% మెరిట్లో ఉండలేరనే కదా ప్రభుత్వం 33% రిజర్వేషన్ కల్పించి జనరల్లోకి లేనటువంటి వారికి ఉద్యోగాల అవకాశాలు కల్పించాలని కోరుకుంటే జనరల్లో ఉన్నటువంటి అభ్యర్థులను చూపించి 33% అని చెప్తూ 33% కూడా లేకుండా 12-13% రిక్రూట్మెంట్ చేస్తూ ఉండటం వల్ల ఈ మహిళా అభ్యర్థులకు ఎంత నష్టం జరుగుతూ ఉందో ఇప్పటికైనా మహిళా అభ్యర్థులు గుర్తించాలి. అదే గ్రూప్ 1, గ్రూప్ 2 లాంటి పోస్టులు చూస్తే మహిళలకు అసలు పోస్టులు లేకుండా పోయినాయి. మెగా డిఎస్సీ అన్నారు. మెగా డిఎస్సీలో అసలు ఉమెన్స్కి కనీసం 3 పోస్టులు ఉంటే 1 పోస్ట్ వస్తుంది. అన్ని రెండు పోస్టులు అట్లా ఇచ్చుకుంటూ పోతే అన్ని జనరల్కి వెళ్ళిపోయినాయి. మహిళలకు ఎంత నష్టం జరుగుతూ ఉందనంటే ఇప్పటికైనా సరే జీవో నెంబర్ 3 రద్దు చేయకపోతే రానున్న తరంలో మహిళలు ఎవరు కూడా ఉద్యోగాలకి అర్హులయ్యేటువంటి అవకాశాలు లేకుండా పోతుంది. ఈ విషయాన్ని గమనించాలి. ప్రతి మహిళా అభ్యర్థులు కూడా గమనించాలి. దీనివల్ల ఎంత నష్టం జరుగుతూ ఉందనంటే నిజంగా అంటే వీళ్ళు ఏమనుకుంటున్నారు అని అంటే మీరు ఇందాక పెద్దలు చెప్పినట్టుగా ఉచిత బస్సు సౌకర్యం కల్పించి ఆ ఇంట్లో పని చేసుకోండి, మీరు ఉద్యోగాలకు పనికిరారు, మహిళలు తెలంగాణ మహిళలందరూ మీరు వంటింటిగా పనిచేయండి అనే ఉద్దేశంతో ఈ జీవో నెంబర్ 3 తీసుకొచ్చారన్నట్టు అనిపిస్తూ ఉంది. ఈ జీవో నెంబర్ 3ని రద్దు చేసి మహిళలకి న్యాయం చేయాలని మీ అందరి తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలాంటి గొప్ప నిరసన కార్యక్రమం చేపట్టినటువంటి కవితకు కూడా మా యొక్క అభ్యర్థులందరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.
ఈ యొక్క నిరసన